ఇలా ఎంత ఉంటది ఇదే అన్నమాట. హలో అండి, వెల్కమ్ టు అర్జునెక్స్ ఛానల్. ఈ రోజు మనం నెల్లూరులో ఉండే మాగుంట లేఅవుట్ సిఎంఆర్ షాపింగ్ వచ్చాం. సో ఇక్కడైతే మేము అంటే మా బడ్జెట్ రేంజ్ లో ఏదో ఒక ఐటమ్ తీసుకోవాలనుకున్నాము. సో ఒకసారి ఇక్కడ కలెక్షన్ కూడా చూసేద్దాం. ఇంకో 2 days లో ఇదైతే ఫస్ట్. సో ఇదంతా డైమండ్ కలెక్షన్. డైమండ్స్ లో యూజ్ చేసేది 18 క్యారెట్స్. 18 క్యారెట్స్. ఓకే ఓకే ఓకే. చాలా బాగుంది. ఎంత ఉంటది? భలే ఉంది కదా, చాలా బాగుంది. ఇది కూడా ఇది ఎన్ని గ్రామ్స్ పడుతుంది? 30 grams. గోల్డ్ ఒకటే, స్టోన్స్ అవన్నీ కాకుండా ఓకే వెయిట్ ఎక్కువ. ఓకే ఓకే ఓకే, అయితే చాలా బాగుంది. ఇది కంటెస్ట్ ఎయిర్ వస్తుంది. ఇది బాగుంటుంది. ఇది వచ్చేసి 24 grams వస్తుంది. జస్ట్ 24 grams. ఇవన్నీ ఇయర్ రింగ్స్, టాప్స్ మొత్తం ఈ కలర్ డిఫరెన్స్ అంతే ఈ కలెక్షన్. ఇది ఒక టైప్ అనమాట. బీట్స్ వస్తాయి కింద, ఎమరాల్డ్ బీట్స్ వస్తాయి, బాగుంటాయి మనకి. ఈ స్టోన్స్ అన్ని మోజోనట్స్ వస్తాయి మొత్తం. అవన్నీ డైమండ్స్, నల్లపూసల పెండెంట్స్ అనమాట. నల్లపూసల పెండెంట్ ఇవన్నీ చిన్న స్టార్ట్స్ వస్తాయి. ఒక 20,000 స్టార్ట్ అవుతే 40-50,000 దాకా వస్తాయి. ఆ పెండెంట్ అది. ఇవన్నీ పెండెంట్స్ కలర్స్. వాచ్, డైమండ్ వాచ్ మామూలుగా ఇది మామూలు వాచ్ వస్తుంది, గోల్డ్ వాచ్. సీజర్స్ అవి వస్తాయి వీటిలో. ఇది ఒకటే డైమండ్ కలెక్షన్ జెంట్స్. డైమండ్ వాచ్ చుట్టూ డైమండ్స్, ఇది గోల్డ్ ఓన్లీ. ఇవన్నీ విక్టోరియా. ఇప్పుడు వీటికి సంబంధించిన మ్యాచింగ్ బ్యాంగిల్స్ కానీ ఇవన్నీ అన్నీ వస్తాయి. నక్షి మోడల్ వీటికి మ్యాచింగ్ అనమాట. సెట్స్, బైడల్ సెట్స్ ఉన్నాయి కదా, వీటన్నిటికి మ్యాచింగ్. ఇది జడ వస్తుంది, 200 grams జడ. 200 grams జడ. ఇది దేవుడు మామూలుగా. ఇది ఓన్లీ విగ్రహం గోల్డ్. 14 grams వస్తుంది దేవుడు బొమ్మ. పూజ గదిలో పెట్టుకోవడానికి వాటికి అలాగే పూజ చేసుకోవచ్చు. ఈ కుంకుమ బర్రెలు గోల్డ్. ఇవన్నీ హెవీ వెయిట్ జుంకీలు అన్నమాట మొత్తం కలెక్షన్. ఇది పెద్ద పెద్ద బుట్టలు 30 grams అలా వస్తాయి. ఇది కూడా హెవీ వెయిట్ కలెక్షన్ బుట్టలు, పెద్ద పెద్ద జుంకీస్. 40 grams వస్తాయి. ఎందుకు పోతాయి? బాగా ఉంటాయి. బ్రైడల్ సెట్ కదా. ఇదంతా రోడింగ్ బాలిష్ అన్నమాట, బ్యాంగిల్స్. ఇది కూడా విక్టోరియా కలెక్షన్, బాగుంటుంది. ఇది కూడా 18 grams ఓన్లీ. డిఫరెంట్ గా ఉంటుంది అనమాట, పెన్నీ స్టైల్. ఇది కూడా బాగుంటుంది. సేమ్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి. ఇది 30 grams వస్తుంది. ఇది 24 ఉంది, 30 గోల్డ్ లేదు. 24 నెట్ గోల్డ్ నేను చెప్పేది ఏదైనా. ఇవన్నీ యాంటిక్ లో చోకర్స్ అనమాట. పైన హెవీ వెయిట్ 60 grams అలా వస్తాయి. పైన బుట్టలు కానీ కలెక్షన్ మనకి న్యూగా ఉంటుంది మొత్తం. ఇక డిఫరెంట్ గా ఉంటుంది కలెక్షన్. ఇది వచ్చేసి 30 grams ఉంది. 21 grams. 21 grams. ఇదంతా అన్కట్ డైమండ్స్ అనమాట. పొల్కీ డైమండ్స్ అన్కట్ అంటారు కదా, అవి ఈ కలెక్షన్.
బాగుంటుంది. రామ్ పరివార్ వస్తుంది, మధ్యలో రాముడు లక్ష్మణుడు అన్ని ఉంటాయి. ఇది కూడా అదే కలెక్షన్. చెప్తాయి తప్పలే కలెక్షన్, బీట్స్ కలెక్షన్ బయట దీలు. ఇవి కూడా అంతే, నెక్లెస్ మనకి స్టోన్స్ వస్తాయి, మామూలు వస్తాయి, యాంటిక్ చోకర్స్. ఇవన్నీ అయితే డిఫరెంట్ కలెక్షన్. చోకర్స్ పెద్ద పెద్ద 80 grams ఇవి కూడా వస్తుంది. నేనైతే ఈరోజు బీట్స్ విత్ గోల్డ్ తీసుకోవాలొచ్చాను. ముత్యాలు అంటే నా దగ్గర అంత బడ్జెట్ లేదు, తక్కువ బడ్జెట్ లోనే కొంచెం గ్రాండ్ లుక్ గా ఉండే తీసుకోవాలనుకున్నాను. నాకైతే ఫస్ట్ ఇది చాలా నచ్చింది. ఇది జస్ట్ ఎంత 5 grams అన్నారు కదా, 4.5 grams. ఓకే, 5.5 grams అంట. బాగుంది. ఇలా ఇంకా లైట్ వెయిట్ 3 grams 4 grams లో కూడా వస్తాయి. చూపిలేదు ఫస్ట్. 4 grams మినిమం 4 grams వస్తాయి. బాగుంది, ఇది చాలా బాగుంది. కాదు ఈ లుక్ వేరే అన్నమాట. ఈ లుక్ వేరే, ఆ లుక్ వేరే. చోకర్ ఓన్లీ మెడకు వస్తుంది. అది మా ఆయన చూసి మెడకు వస్తుంది. గోల్డ్ కాదు రోల్డ్ గోల్డ్ అంటున్నాను, ఇది గోల్డ్. 16 grams. ఇది ఒకసారి చూపినాను. 16 grams. ఇది ఎంత అన్నది? 12 grams. ఇది 12 grams, 12 or 11. బాగుంది కదా, నాకైతే ఇది నచ్చింది. దీని ఫినిషింగ్ నక్షి బాల్స్ అంట. బాగుంది కదా, వెరైటీగా ఉంది. అనిపిస్తుందా? మనకున్న బడ్జెట్ లో మంచిగా అయితే నాకు ఇది నచ్చింది. సో ఫైనల్ గా నేను తీసుకున్న నెక్లెస్ అయితే ఇది ఇలా ఇచ్చారు ప్యాకింగ్. ఇదే అన్నమాట. నేనైతే యాక్చువల్ గా ఏం తీసుకున్నాను అనుకున్నా అంటే ఇలా పూసల దండ వచ్చి ఇక్కడ డాలర్ వచ్చి ఉంటది కదా, అలా తీసుకుందాం అనుకున్నాను. బట్ చూసాను ఒక 2-3 షాప్ లో కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది బీట్స్ కి, అండ్ స్టోన్స్ కాస్ట్ ఎక్కువ పడిపోతుంది. సో ఇట్లా కాదు, స్టోన్స్ లేకుండా ఆల్రెడీ బీట్స్ తీసుకుంటున్నాం కదా, స్టోన్స్ లేకుండా నార్మల్ గా తీసుకుందాం అనుకున్నా. నాకైతే సిఎంఆర్ లో ఈ ఒక పీస్ కనిపించింది. దీంట్లో 2 కలర్స్ ఉన్నాయంట, బ్లాక్ అండ్ పింక్. బ్లాక్ అయితే ఆల్రెడీ ఎవరో తీసేసుకున్నా, సో నాకు పింక్ దొరికింది. చూడగానే నాకైతే చాలా బాగా నచ్చింది. చూస్తున్నారు కదా, ఇవన్నీ అయితే నక్షి అన్నమాట, నక్షి డిజైన్. ఇక్కడ 5 balls, ఇక్కడ 5 balls వచ్చాయి. బాల్స్ కూడా ఇవి మూడు రకాలు అనమాట. ఇదొకటి, ఈ 3. ఇక్కడ మళ్ళీ అవే రిపీట్. సో ఫైనల్ గా అయితే ఇది యాంటిక్ పీస్ అంట. సో కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే పడింది, ఎందుకంటే ఇదంతా హ్యాండ్ మేడ్ అని చెప్పారు. వేసుకుంటే ఇలా ఉంటుంది. మనకు కావాలంటే ఇక్కడ ఒక రిమూవబుల్ పెండెంట్ వేసుకోవచ్చు. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇదైతే సింపుల్ నక్షి యాంటిక్ జ్యువెలరీ అన్నమాట. సో నేనైతే కొంచెం యూనిక్ గా ఉండాలని ఏ జ్యువెలరీ అయినా తీసుకుంటాను, అందుకే ఈసారి అయితే ఈ మోడల్ తీసుకున్నారు. ఎలా మీకు నచ్చిందో లేదో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో ఈ నెక్లెస్ లో ఉండే గోల్డ్ వెయిట్ వచ్చి 9.7 grams అన్నమాట. అండ్ ఈ బీట్స్ కి అయితే చాలా కాస్ట్ పడింది. బీట్స్ అప్రాక్సిమేట్లీ నాకు 5,000 పడింది. కానీ ఈ బీట్స్ మాత్రం క్వాలిటీ చాలా బాగుంది. ఎంత షైన్ ఇస్తున్నాయంటే మనం బయట కూడా తీసుకోవచ్చు, బయట తీసుకొని కూడా చేయించుకోవచ్చు. బట్ ఇంత క్వాలిటీ అయితే రావు, ప్రైస్ ని బట్టే కదా క్వాలిటీ వచ్చేది. సో నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ బీట్స్ అయితే. సరి చేసుకో, వంకరగా ఉంది, కనిపిస్తుందా బాగా? వంకరగా ఉంది, బాగుంది కదా, సరి చేసుకో, చూసుకుని సరి చేసుకో. వంకరగా ఉంది. ఓకే ఓకే ఓకే, బాగుంది కదా మన బడ్జెట్ లో. ఈ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. యాంటిక్ ఏమన్నారు? యాంటిక్ బాల్స్, ఏదో బాల్స్, యాంటిక్ బాల్స్ అంట. నాకైతే చాలా నచ్చింది. ఇదైతే ఫైనలైజ్ చేద్దాం. ఇవేంటి ఇవన్నీ? 18 క్యారెట్ డైమండ్, డైమండ్ కాదు మామూలే, రోజ్ గోల్డ్ టైప్ లో మనకి 18 క్యారెట్ లో వస్తుంది. ఓకే,
సో ఇవన్నీ నార్మల్ అంటే బ్లాక్ బీట్స్ లేదంట అర్జున్ గారి సైజు కొంచెం పెద్ద సైజు అడిగా అది లేదన్నారు. ట్రై చేయాలి ఇంకెక్కడైనా. ఇవన్నీ ఇంకా సిల్వర్. ఇవన్నీ ఇవన్నీ అంటే ఇక్కడే ఉంది మైక్. ఇవన్నీ రింగ్స్, మాటీలు, పాపిడి బిళ్ళలు, చెమ్మచరాలు. అవి ఒకసారి తీస్తారా? గ్రీన్ కలర్ ఇది సెకండ్ వన్ లో చాలా బాగుంటుంది. హైలైట్ అవే చాలా బాగుంది. ఎన్ని గ్రామ్స్ వస్తాయి ఇవి? ఇవే 22 వస్తుంది. 22 గ్రామ్స్. బాగుంది, చాలా బాగుంది. బాగుంది. ఇది ఎక్కడ పెడతారు మేడం ఈ ఛానల్? యూట్యూబ్. యూట్యూబ్ లో మా స్టాఫ్ కూడా వస్తారా? వస్తారండి. ఓకేనా? సో నేనైతే ఒకటి మైండ్ లో ఫిక్స్ అయ్యాను, ఎవ్రీ బర్త్డేకి ఒక జ్యువెలరీ తీసుకోవాలని. ఈ బర్త్డేకి అయితే నేను ఈ జ్యువెలరీ తీసుకున్నాను. లాస్ట్ బర్త్డే కూడా ఒక జ్యువెలరీ తీసుకున్నాను, అది నెక్స్ట్ వీడియోలో చూడండి. సో ఇదేనండి వీడియో. వీడియో లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.